నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. చాలా మందికి ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నది బలమైన కోరిక. అంతేకాదు, తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ రంగంలో ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగాల్లో చూడాలి అన్నది బిగ్ డ్రీమ్. అయితే దానికి ఒక డ్రీమ్ ఉంటే సరిపోదు, సరైన మార్గనిర్దేశత్వం ఉండాలి, అలానే అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉండాలి, సమగ్రమైన కోచింగ్ ఉండాలి, కావలసినటువంటి అంబియన్స్ క్రియేషన్ కూడా ఉండాలి. ఇవన్నీ అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి వీనర్ ఐఏఎస్ అకాడమీ. ఐఏఎస్ అంటే టాప్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ ఉంటుందా, స్పెషల్ కేర్ ఉంటుందా? మొండి పట్టుదల కనుక ఉంటే ఆ విద్యార్థులను మనం ఎలాగైనా, మా రిజల్ట్కి కారణం మా విద్యార్థులు. అలాగే లా అనగానే అందరూ ఏమనుకుంటారు, చెట్టు కింద ప్లేటర్ అనుకుంటారు. మీకు అందరికీ తెలుసు, విశాఖపట్నం వేదికగా 26 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను వివిధ రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి వినెక్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి డైరెక్టర్ నారపరాజు శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి ఈ ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్గా ఎన్నో సలహాలు తీసుకుందాం, ఒక గైడెన్స్ తీసుకుందాం, చాలా అపోహలకి కూడా ఒక క్లారిటీ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. జనరల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఈ యూపీఎస్సీ కోచింగ్కి వెళ్తే బెటర్ ఏమో, ఎందుకంటే అప్పుడు ఒక నాలెడ్జ్ వస్తుంది, ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోవడానికి బాగుంటుందేమో అనేది అందరి ఆలోచన. బట్ వినెక్స్లో మీరు మాత్రం ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అంటున్నారు, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటున్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళకి ఆ కెపాసిటీ సరిపోతుంది అంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకు అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా వాళ్ళు పర్ డే వాళ్ళు ఎక్స్పెండ్ చేసే టైము చాలా తక్కువ. ఆ దాంట్లో నుంచి అవుట్ ఆఫ్ ద 12 అవర్స్లో ఒక 2 గంటలు మాత్రమే అటు ఐఏఎస్కైనా లేకపోతే ఇంకొక ఎగ్జామ్కైనా వాళ్ళు కనుక రెగ్యులర్గా నెక్స్ట్ 2 ఇయర్స్, ఆ తర్వాత 3 ఇయర్స్ కనుక వాళ్ళు పెట్టగలిగితే డెఫినెట్గా సెలక్షన్ అనేది మనకు కనిపిస్తుందండి. ఎస్, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ మీ ముందు పెడతారు. సార్, మాకు ఒక గైడెన్స్ కావాలి, మేము చాలా చోట్ల తిరుగున్నాం కానీ ఒక భయం మమ్మల్ని వేధిస్తోంది, నిజంగానే మా పిల్లడు అంత కెపాసిటీ ఉన్నవాడైనా, అవ్వగలుగుతాడా, మా అబ్బాయిని ఐఏఎస్గా ఐపీఎస్గా చూడగలుగుతామా అనేటటువంటి ఒక ఆలోచనతో, అలాంటి వాళ్ళకి ఫస్ట్ మీరు ఇచ్చేటటువంటి మోటివేషన్? యా, ఐఏఎస్ అంటే అదొక పెద్ద భూతంగా అందరూ చూపిస్తారు. నో, అది నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక విద్యార్థి చేయొచ్చు, లేదా ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విద్యార్థి అయినా చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, లేకపోతే ఏ మీడియా నుంచి వచ్చారు, ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవేమీ కూడా అడ్డం రావు. ఇక్కడ కేవలం ప్రాపర్ ప్లానింగు, ఆ ఎగ్జామ్ మీద ఒక ఐడియా ఉండడం అండ్ కమిటెడ్గా వాళ్ళు ఏంటంటే వర్క్ చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో ఆ అపోహలన్నింటినీ నేను మీకు ఈ ఇంటర్వ్యూలో కంప్లీట్గా తీరుస్తాను. ఇంటర్ చేస్తూ ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం వల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేరేమో, రెండు బ్యాలెన్స్ చేసే అంత కెపాసిటీ ఉండదేమో అనేది అనుకుంటారు. కొంచెం డీటెయిల్గా చెప్తారా సార్? యా, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంపీసీ చేసిన, ఎంఈసీ చేసిన, సిఈసీ చేసిన, హెచ్ఈసీ చేసిన వాళ్ళు పర్ డే ఖర్చు పెట్టే టైము చాలా ఎక్కువే వాళ్ళ కోర్సెస్కి. కానీ అందులో నుంచి ఒక రోజుకి ఒక 2 గంటలు కనుక వాళ్ళు ఉపయోగించుకోగలిగితే నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి కావాల్సిన ఫౌండేషన్ అనేది ప్రాపర్గా పడుతుంది. ఆ ప్రిపరేషన్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. చాలా మంది అనుకునేది ఏంటంటే, మనం మిడిల్ క్లాస్ లేకపోతే ఒక సాధారణమైన కుటుంబం నుంచి ఐఏఎస్ని ఐపీఎస్ని చూడగలమా, ఇది సాధ్యమైనా? మీరు అన్నట్టు ముందే చెప్పారు, ఇది ఒక భూతంలా చూస్తూ ఉంటారు, కోరిక అయితే చాలా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? యా, ఇది ఐఏఎస్ ఎగ్జామ్ అనగానే కేవలం ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి,
అది ఐఏఎస్ల పిల్లలకి లేకపోతే ఐపీఎస్ల పిల్లలకి లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి అని అనుకుంటాం. నో, మనం గత 25 ఏళ్ల రిజల్ట్ని కనుక చూసినట్టయితే ఇందులో మీరు అనుకునే ఆ రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఒక 10%, 20% మాత్రమే. మిగతా రిజల్ట్ అంతా ఏంటంటే నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఈవెన్ రైతు ఫ్యామిలీ నుంచి కావచ్చు, లేకపోతే కూలీ ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఆటో నడిపే వాళ్ళ పిల్లల నుంచి కావచ్చు, ఈవెన్ డెస్టిట్యూట్స్ అయినా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే రకరకాల రిజల్ట్ తెచ్చుకున్న వాళ్ళు, టాప్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. అది పబ్లిక్కి తెలియదు కాబట్టి ఏమనుకుంటారు, ఇది వాళ్ళకి మాత్రమే, కేవలం డబ్బులు ఉంటే మాత్రమే, లక్షల్లో ఖర్చు పెడితే మాత్రమే వస్తుంది అనుకుంటారు. నో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎనీవన్ కెన్ అటెంప్ట్ దిస్ ఎగ్జామినేషన్, anyone can write and can clear this examination without any doubt. ఎస్, ఒక డ్రీమే కాదు, ఫస్ట్ మీరు స్టూడెంట్ని అడిగేది ఒక 3 కమిట్మెంట్స్. ఒకటి కమిట్మెంట్, 2 క్వాలిటీ టైం అడుగుతున్నారు, 3 నాణ్యమైన విద్య. అది నేర్చుకోవడానికి మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు? ఎందుకు సార్ ఈ 3 లైన్స్ ఎందుకు తీసుకున్నారు అసలు వినెక్స్ నుంచి? కమిట్మెంట్ అనేది ఎందుకంటే మనం ఆ స్టూడెంట్లో దాని మీద ఇంట్రెస్ట్ లేదా నేను చేయాలనే బలమైన కోరిక అనేది లేనప్పుడు మనం ఎంత వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టినా అది మనకు ఉపయోగం ఉండదు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ కమిట్మెంట్ ఫ్రమ్ ద స్టూడెంట్ అండ్ కమిట్మెంట్ ఫ్రమ్ ద పేరెంట్. బోత్ అవి 2 కలిసినప్పుడు మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ టైం. అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి లేదా ఐఏఎస్ ఎగ్జామ్కి మనకు రోజుకి 18 గంటలు చదవాలి, 20 గంటలు చదవాలనేది మనం టీవీలో లేకపోతే పేపర్లో లేకపోతే ఇంటర్వ్యూలో చూస్తాం. నో, 18 గంటలు ఎవరు కూడా చదవలేరు. దానికి ట్యూన్ అయిపోయి ఉన్నాం సార్. ఆ సిస్టంలో మన రోజుకి అంటే వాళ్ళు చదివే ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీలోనో కొంత టైం దానికి స్పెండ్ చేసి ఇందులో ఒక 2 గంటల నుంచి 3 గంటలు రెగ్యులర్గా పర్ఫెక్ట్ అంటే క్వాలిటీ అనేది ఇక్కడే దాన్ని చూసే విధానం కరెక్ట్గా కనుక చేయగలిగితే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆ క్వాలిటీ ఆస్పెక్ట్ అది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్. ఈ గైడెన్సు అటు మా వైపు నుంచి ఉండాలి, పేరెంట్ వైపు నుంచి ఉండాలి. ఎందుకంటే ఇది ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే డూస్ అండ్ డోంట్స్ వన్ హ్యాస్ టు లెర్న్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైమ్. అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏంటంటే బట్టి పడితే వచ్చేది కాదు. అంటే వాళ్ళు నెమ్మదిగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ అన్నీ కూడా మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైం వాళ్ళకి నేర్పించగలిగితే డెఫినెట్గా వాళ్ళకి సర్వీస్ అనేది వస్తుంది. సో వాళ్ళ ధైర్యం సరిపోకను పరిస్థితుల ప్రభావం వల్ల మిడ్ డ్రాప్ అయితే కనుక మరి ఎలా? కొన్నాళ్ళ పాటు కోచింగ్ తీసుకున్నాం కదా, ఖర్చు పెట్టాం కదా, మరి నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది సార్. సో ఇంకా మిగతా అనేక రంగాల్లో చాలా మంది పొజిషన్స్ లో చూడాలి అన్న పేరెంట్స్ కి కోరుకుంటుంది, ఏం చెప్తారు? మనం ఇంటర్మీడియట్తో పాటు ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నా, ఆ తర్వాత డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నా వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేది ఎప్పుడు అంటే డిగ్రీ అయిన 1 ఇయర్ కానీ ఏజ్ ఎలిజిబిలిటీ అండ్ డిగ్రీ ఎలిజిబిలిటీ అనేది రాదు. ఆ వచ్చే లోపల వాళ్ళకి టోటల్గా ప్రిపరేషన్ అయిపోతుంది. అంటే సివిల్ సర్వీస్లో ఉండే ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనం చెప్తాం, వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అది రాని పక్షంలో వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటంటే సో మెనీ ఆల్టర్నేటివ్స్ ఆర్ దేర్. ఒకప్పుడు సివిల్ సర్వీస్ కంటూ ప్రిపేర్ అయితే వాళ్ళకి సివిల్ సర్వీస్ తప్ప ఇంకో ఛాన్స్ ఉండేది కాదు. కానీ గత 15 ఏళ్ళ నుంచి సిలబస్లు మారడం వల్ల ఆ ప్రిపరేషన్ చేసిన వాడికి స్టేట్లో ఉండే గ్రూప్ 1లో మినిమం గ్యారంటీ అనేది వచ్చేస్తుంది. ఎందుకని కంపాటబిలిటీ ఆఫ్ ద సిలబస్ ఈజ్ ఇన్ బోత్ ద కేసెస్. అలాగే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఒక ఎగ్జామ్లో ఉండే ఒక 4 టాపిక్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి పనికొస్తాయి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా వీళ్ళు క్వాలిఫై అవ్వగలరు. అంటే డిగ్రీ అయ్యే లోపల ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు అయిపోయే టైంకే ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. డిగ్రీ అయిన తర్వాత కూడా ఇంకా మంచి పొజిషన్లకు వెళ్ళడానికి ఉంది. ఆ తర్వాత వాళ్ళు సివిల్ సర్వీస్ రాయడానికి ఎలిజిబిలిటీ వచ్చే టైంకి దే విల్ బికమ్ వెరీ స్ట్రాంగర్ టువర్డ్స్ ద ఎగ్జామినేషన్. సార్ వినెక్స్ లో స్టెప్ ఇన్ అయిన తర్వాత స్టడీ కోచింగ్ తో పాటు స్కిల్ డెవలపింగ్ లో వాళ్ళల్లో వాళ్ళు చూసుకునే మార్పు ఎలా ఉంటుంది? ఎస్, ఇక్కడ అది మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఇది బట్టి సిస్టమ్ కాదు. అది మీకు ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ బట్టి సిస్టమ్ నుంచి వన్ హ్యాస్ టు కమ్ అవుట్. అంటే ఏంటి, వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ టు లెర్న్. ఇక్కడ స్కిల్స్ అంటే ఏంటంటే
ఒకటి చదవడం, రీడింగ్ స్కిల్, రెండవది రైటింగ్ స్కిల్, మూడవది టైం మేనేజ్మెంట్ స్కిల్, నాలుగవది కమ్యూనికేషన్ స్కిల్. ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే వాళ్ళు గ్రాడ్యువల్గా ఒక 4-5 ఏళ్ళు నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి ఆ ఎగ్జామ్ రాయడం ఈజీ అనేది, వాళ్ళ రిజల్ట్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజియర్ అవుతుంది. మనం ఐఐటీకో లేకపోతే నీట్ ఎగ్జామ్స్కో 6వ తరగతి 7వ తరగతి నుంచి మొదలుపెట్టినప్పుడు ఒక ఐఏఎస్ ఎగ్జామ్కి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? అది పేరెంట్లలో కనుక ఆ భావన ముందర నుంచి కనుక వస్తే ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎర్లీగా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ స్కిల్స్ అనేవి వాళ్ళకి పుస్తకం చదవడం అంటే టెక్స్ట్ బుక్ చదవడం రావాలి, న్యూస్ పేపర్ చదవడం రావాలి, దాంట్లో ఉన్న లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం రావాలి, వచ్చిన దాన్ని ప్రిసైజ్గా రాయడం రావాలి. అంటే వాడు ఇంత చదివినా కానీ ఫైనల్గా ఇంత స్పెసిఫిక్గా రాయగలగాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జాము ప్రిలిమ్ ఏమన్నా ఆబ్జెక్టివ్ ఫార్మాట్, మెయిన్స్ అంతా డిస్క్రిప్టివ్ ఫార్మాట్. ఈ మెయిన్స్లో కూడా వాడు ఆన్సర్ ఎలా రాయాలి అంటే వాడు స్పేస్ లోపల విత్ ఇన్ ద స్పేస్, విత్ ఇన్ ద టైమ్, విత్ ఇన్ ద వర్డ్స్ లోపల ఆన్సర్ రాయాలి. అది రాయాలి అంటే one has to learn all these skills. అంటే one should be voracious reader, one should have the communication skill, one should have the note making skill and the writing skills రావాలి. ఇవన్నీ రావడానికి ఏంటంటే మనకు టైం పడుతుంది. అందుకే మనం ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయాలి. రిజల్ట్ రాదు అని ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు ఎప్పుడో డిగ్రీలు అయిపోయిన తర్వాత మొదలుపెట్టి ఒక షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని నాకు రాలేదంటే డెఫినెట్గా రాదు. నో, వన్ హ్యాస్ టు లర్న్ ఏ లాంగర్ జర్నీ. ఇది ముందర నుంచి మొదలు పెట్టుకోవాలి. మంచి రిజల్ట్ రావాలంటే 3-4 ఏళ్ళ కష్టపడితే దే ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఇందాకలే మీరు ఒక క్లారిటీ ఇచ్చున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక్క జోనర్ వాళ్ళు తీసుకునే కోచింగ్ కాదు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లుగా మనం చూస్తున్నాము. సార్, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు కానీ పూర్తిగా తెలుగునే, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా రాని వాళ్ళకి ఆసక్తి చాలా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ ఉంటుందా, స్పెషల్ కేర్ ఉంటుందా? మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఎగ్జాము అన్ని మీడియంలో ఇస్తాడు. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది, హిందీ మీడియంలో ఉంటుంది, మలయాళంలో రాసుకోవచ్చు. కాకపోతే అవైలబిలిటీ ఆఫ్ ద మెటీరియల్, అవైలబిలిటీ ఆఫ్ ద కోచింగ్ అనేది తక్కువ ఉంటుంది. తెలుగు మీడియంలో అయినా లేకపోతే ఇంకో మీడియంలో. వాళ్ళకి మనం చేయగలిగేది ఏంటంటే వాళ్ళ ఈ స్కిల్స్ ఏవైతే ఇందాక నేను చెప్పానో, ఈ కమ్యూనికేషన్, రీడింగ్ స్కిల్స్, ఇవన్నీ కనుక మనం నెమ్మదిగా నేర్పించుకు వస్తే డెఫినెట్గా దే కెన్ డూ మిరకిల్స్. నేను నా కళ్ళతో చూసిన విద్యార్థులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళల్లో మనం కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేయగలగాలి. వాళ్ళ చేత మనం వర్క్ కనుక చేయించగలిగితే డెఫినెట్గా అది ఏ మీడియం విద్యార్థి అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది. దీనికి కావాల్సింది పట్టుదల, మొండి పట్టుదల కనుక ఉంటే ఆ విద్యార్థులను మనం ఎలాగైనా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వినెక్స్ ఇంత అద్భుతంగా ఫలితాలు సాధించడానికి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఏమైనా ప్లాన్స్ వర్కౌట్ చేస్తున్నారా ట్రైనింగ్ విషయంలో? వ్యూహాత్మకంగా అనే దానికంటే కూడా ఏంటంటే మా రిజల్ట్కి కారణం మా విద్యార్థులు. గ్రేట్ సార్. మమ్మల్ని నమ్మి వచ్చే విద్యార్థులు, వాళ్ళల్లో ఉన్న కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ నేను ఈ 25 ఏళ్లలో చాలామంది దగ్గర చూశాను. అది వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్ నుంచి రానివ్వండి, కానీ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దేర్ వర్క్. మమ్మల్ని నమ్మొచ్చారు, మేము వాళ్ళకి కావాల్సిన విధమైన సపోర్ట్ ఇస్తాము. అది వాళ్ళు డబ్బులు కట్టారా లేదా, లేకపోతే ఫీజు తక్కువ చేసామా, వాళ్ళకి కట్టగలరా లేదా అనేది కూడా మేము ఆలోచించుకోలేదు. వాళ్ళు నిజంగా చదవగలరు అని అనుకున్నప్పుడు మాకు చేతనంతవరకు చేశాము. అండ్ మిగతా చోట్ల చేసినట్టుగా ఏంటంటే 1 గంట 2 గంటలు పాఠం చెప్పి వదిలేస్తే అయిపోదు. ఇక్కడ క్లాస్ కావాలి, క్లాస్తో పాటు మెంటరింగ్ అంటే టీచర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఈజ్ రిక్వైర్డ్ కంటిన్యూస్లీ అంటిల్ హీ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్. మనం అలా ఇక్కడ వినెక్స్ ప్రత్యేకత ఏంటంటే 1-to-1 మెంటరింగ్ అనేది ఉంటుంది, 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళని తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకు? యు ఆర్ యూనిక్, సమ్వన్ ఈజ్ యూనిక్, ప్రతి ఒక్కళ్ళు యూనిక్. అలా ఆ యూనిక్ అప్రోచ్ అంటే మన స్టూడెంట్ సెంట్రిక్గా కనుక మనం వెళ్ళగలిగితే మన రిజల్ట్ తెచ్చుకోగలం, కానీ ఇన్స్టిట్యూట్ సెంట్రిక్గా వెళ్తే అవ్వదు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్
సక్సెస్. సార్ 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అంటున్నారు, అంత సరిపోతుందా వాళ్ళకి? ఏజ్ ఆ పదం అన్నా లేకపోతే దాని గురించి పూర్తి నాలెడ్జ్ కూడా లేని పరిస్థితి. సో ఇప్పుడు ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈ, నీట్కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనే ముందు వాళ్ళలో ఎట్లాంటి ప్రిపరేషన్ ఉండాలి? కాంపిటేటివ్ ఎగ్జామ్ ముందర వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనకున్న పబ్లిక్లో ఉన్న మిస్కన్సెప్షన్, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు కాబట్టి మనం ఏం చేయాలి? ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివే సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతే మనకు ఉద్యోగం వస్తుంది. నో, ప్రభుత్వ ఉద్యోగాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, లక్షల్లో పడుతున్నాయి. ఆ ఉన్న వాటి గురించి ఫస్ట్ అవేర్నెస్ అనేది మనం ఇవ్వగలిగితే ప్రాపర్గా మన పిల్లలు అద్భుతాలు సాధించడంలో ఎక్కడా సందేహం అనేది ఉండదు. వాళ్ళకి ఇక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని బేసిక్ స్కిల్సే. అవి స్కూల్లో నేర్చుకున్న అర్థమెటిక్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్, అలాగే కొంత రీజనింగ్, మనం వదిలేసిన ఇంగ్లీషు, వీటన్నిటి మీద ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని తయారు చేసుకుంటూ వెళ్తే మనం 6వ తరగతో 7వ తరగతో వాట్ ఎవర్ ఇట్ మే బీ అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించడంలో మనం సఫలీకృతం అవుతామని నేను నమ్ముతాను. స్టూడెంట్ టార్గెట్ ఎట్లా ఉన్నా, వాళ్ళ అభిరుచులు ఎలా ఉన్నా కూడా పేరెంట్స్, ప్రతి పేరెంట్కి మోస్ట్లీ మా అబ్బాయిని మా అమ్మాయిని ఒక మంచి పొజిషన్లో చూడాలి, మంచిగా సంపాదించాలి, వాళ్ళకి ఒక గౌరవం రావాలి వాళ్ళు చేసే పని ద్వారా. అంటే ఇది డిగ్రీ తర్వాతే అవుతుందా సార్, లేకపోతే ఇంటర్ తర్వాత కూడా ఒక మంచి పొజిషన్లో వాళ్ళు వెళ్ళడానికి ఏ రకమైన కోచింగ్ ఉంటుంది? మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇందులో జనరల్గా ఏమి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన ఇంజనీరింగా, మెడిసినా, లేకపోతే ఇంకోట అని అనుకుంటారు ప్రతి పేరెంట్. లేకపోతే ఏంటంటే అక్కడక్కడ మనం ఈ బీబీఏలో, ఎంబీఏలో, బీఎస్సీలో డిగ్రీ చేద్దాం అనుకుంటారు. అవన్నీ ఎక్కడ స్కూల్ దగ్గర నుంచి పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏ పేరెంట్లో కూడా జనరల్గా ఆ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అంటే వాడు ఇంజనీరింగ్లో చేరినా, డిగ్రీలో చేరినా ఇంకా అక్కడి నుంచి పట్టించుకోవడం మానేస్తారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎంత జాగ్రత్తగా చూస్తాడో పేరెంట్, ఆ తర్వాత వదిలేస్తాడు. వీడు పెద్దగా, కానీ యాక్చువల్ టైం ఏంటి అదే కదా. డిగ్రీను లేదా ఇంజనీరింగ్ టైంలో వాళ్ళని పర్ఫెక్ట్గా మనం కనుక పట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే సెటిల్ అవ్వడం అనేది గ్యారంటీ అవుతుంది. కానీ ఏం చేస్తాం మనం, ఇంజనీరింగ్లు అయిపోయిన తర్వాత, డిగ్రీలు అయిపోయిన తర్వాత అప్పుడు మొదలుపెట్టి చేస్తే ఒకటి జనరల్లీ ఆ ఏజ్కి మైండ్ ఫిక్స్ అయిపోయింది, నేను ఇదే చేస్తాను, ఇది చేయనని మనం చెప్పగలిగే స్టేజ్లో ఉండం. వాళ్ళ ఏజ్ ఇదవుతుంది. అందుకని మనం చేయగలిగేది ఏంటి, ఎంత ఎర్లీగా వాళ్ళని కనుక మనం మోల్డ్ చేసుకోగలిగితే వాళ్ళు ఎంత ఎర్లీగా సెటిల్ అవుతారు. ఇంటర్మీడియట్తో పాటు ఏంటంటే ఈ ఐఐటీలు, నీట్ కాకుండా ఐపీ మ్యాట్ అండ్ క్లాట్ అనే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఐపీ మ్యాట్ అనేది ఏంటంటే మనకు ఐఏఎంలు అనే పేరు మీరు వినే ఉంటారు. ఐఏఎంలు అనగానే ఎంబీఏ గుర్తుకొస్తుంది అందరికీ. అక్కడ ఎంబీఏ చేస్తే అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి. అదే ఐఐఎంలో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే డిగ్రీ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఉన్నది. దానివల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అలాగే లా అనగానే అందరూ ఏమనుకుంటారు, చెట్టు కింద ప్లేటర్ అనుకుంటారు. నో, ఇప్పుడున్న లా కోర్సెస్ కూడా చాలా చాలా మంచి కోర్సెస్ వచ్చినాయి. ఎందుకని ఇప్పుడు ఎవ్రీడే మనం చూస్తాం సైబర్ క్రైమ్లో, లేకపోతే ఇట్లాంటివో రకరకాలు ఉన్నాయి. ఆ సైబర్ లాస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయి, పేటెంట్ లాస్ ఉన్నాయి, ఇలాంటి అడ్వాన్స్డ్ లా కోర్సెస్ ఉన్నాయి. ఆ లా కోర్సెస్ చేయాలి అంటే ఏంటంటే వీళ్ళు మంచి మంచి నేషనల్ లా యూనివర్సిటీలో చేరచ్చు. అక్కడ చేరాలి అంటే రాయాల్సిన ఎగ్జామ్ పేరు క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. అది ఇంటర్మీడియట్ వాళ్ళు రాయొచ్చు. సో మంచి పొజిషన్స్కి వెళ్ళడానికి ఆల్టర్నేటివ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఇన్ అడిషన్ టు ద సివిల్ సర్వీసెస్. సార్ ఇప్పుడు వినెక్స్ చెప్తా ఉంది, అంటే వినెక్స్ నుంచి మీరు ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్. డిగ్రీ తర్వాత తీసుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా చెప్పొచ్చు? డిగ్రీ తర్వాత తీసుకుంటే ఏంటంటే ఒకటి వాళ్ళకి ఏజ్ అనేది ఆల్రెడీ ఒక ఏజ్కి వచ్చారు, పెరిగింది, 22 ఏళ్ళకి వచ్చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు జర్నీ మొదలు పెడితే మినిమంగా 2 to 4 years కావాలి. ఈ 2 to 4 years టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. అప్పుడు ఖర్చు పెట్టి వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఫైన్. రాకపోతే ఇట్ విల్ బీ వెరీ ఫ్రస్ట్రేటింగ్. అందుకని వాళ్ళకేంటంటే ఆ ఉన్న 2 ఏళ్ల పీరియడ్ లోపల ఎంత మ్యాక్సిమం మనం వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే అంత ఎర్లీగా వాళ్ళు సెటిల్ అవుతారు. రెండోది ప్లాన్ బి కూడా వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒకవేళ ఇది రాకపోయినా కనీసం ఏంటంటే ఇంకొక ఎగ్జామ్ గ్రూప్ 1లోనో లేకపోతే గ్రూప్ 2లోనో లేకపోతే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు సెలెక్ట్ అయినారు అనుకోండి, వాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారు, మంచి పొజిషన్స్లోకి వెళ్తారు.
సో డిగ్రీ అయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్కి వాళ్ళు డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక పదవి మాత్రమే కాదు, సొసైటీలో ఒక ఉన్నతమైన బాధ్యత Yes. కూడా. ఇది ముందు నుంచి వాళ్ళు అలవర్చుకొని ముందుకు వెళ్ళాలి అనేలాగా మీరు ఏ రకమైన లైన్ చెప్తారు అసలు? యా, థింక్ బిగ్. ఎందుకంటే మేము ఏ స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఏ కాలేజీకి వెళ్ళినా ఐఏఎస్ అవుతారా అని అడిగితే కనీసం ఏంటంటే ఒక స్కూల్లో ఒక 40 మంది ఉన్న చోట 10 మంది అన్నా చేరుతారు. 100%. యా, అది ఎప్పుడు స్కూల్ లెవెల్లో కనిపిస్తుంది, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోతుంది. కానీ అప్పుడు మొదలైన ఆలోచననే మీరు స్ట్రాంగ్గా కనుక ఒక విల్ కిందకి మార్చుకొని దాని డిటర్మినేషన్ నెక్స్ట్ లెవెల్కి కనుక తీసుకెళ్ళగలిగితే యూ కెన్ డూ మిరకిల్స్. రాకపోవడం అంటూ ఉండదు సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎర్లియర్ ప్లానింగ్. ఎంత ఎర్లీగా ప్లాన్ చేస్తే మన పిల్లలు అంత అద్భుతమైన సర్వీసెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ కి వాళ్ళ ఇష్టం వేరేగా ఉంటుంది సార్. పేరెంట్స్ కి మాత్రం నా కొడుకునో కూతురునో కలెక్టర్ గా చూడాలి, పోలీస్ ఆఫీసర్ గా చూడాలి. అలా మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే బలవంతంగా శిక్షణ ఇప్పించడం కాకపోయినా వాళ్ళని ముందే మీరు ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు మీరు నేర్చుకోవాలి, ఇది పేరెంట్స్కే కాదు మీకు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని ఎలా చెప్తారు? యా, ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి వెళ్ళడము, రాయడం అనేది చాలా లాంగ్ జర్నీ. ఇందులో పాఠం చెప్పడం, వాడు నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే పేరెంటల్ సపోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకని దే ఆర్ నాట్ ఓన్లీ స్పెండింగ్ ద మనీ, దే ఆర్ స్పెండింగ్ ద టైం. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ఇంత చదవాలా, ఇంత చేయాలా అనే ఫ్రస్ట్రేషన్ మధ్యలో వస్తుంది. ఆ టైంలో మోరల్ సపోర్టు ఇంట్లో నుంచి కరెక్ట్గా వస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. అంటే మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి పిల్లలు వచ్చే ముందరే పేరెంట్లను కూడా అంత బాగా అవేర్ చేయాలి. దీంట్లో ఉండే కష్ట సుఖాలు నష్టాలు అన్నీ కూడా మనం చెప్పి ఈ ప్రిపరేషన్ పిల్లవాడు ఎలా చేస్తున్నాడో పేరెంట్లను కూడా అదే విధంగా మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్తే మనకు మంచి రిజల్ట్ అనేది గ్యారంటీగా వస్తుందండి. సార్, ఒక ఐఏఎస్ పవర్ అనేది సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎస్, దెర్ ఈస్ నో కంపారిజన్ టు ద సివిల్ సర్వీసెస్, పర్టికులర్లీ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ పోస్ట్. ఎందుకని అక్కడ వచ్చేది ఒకటి గౌరవమే కాదు, వాళ్ళ చేతిలో ఎంత సర్వీస్ చేయాలన్నా అంత పవర్ ఉంటుంది. సో అది పబ్లిక్కి చేయొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళకి చేయొచ్చు, ఒక అవకాశం లేని వాళ్ళకి చేయడానికి ఉన్న అంత సర్వీస్ ఉన్న లేదా మోస్ట్ హానరబుల్ పొజిషన్ ఇన్ ద సొసైటీ ఈజ్ అన్ ఐఏఎస్ పొజిషన్. దానికి ఏంటంటే దాని వాళ్ళని చూసినప్పుడు మనం ఏంటి ఐఏఎస్ని ఐపీఎస్ని చూసినప్పుడు వాళ్ళకి ఎందుకంత గౌరవం వస్తుందంటే ఆ సీటుకున్న గొప్పతనం, ఆ సీట్లో ఉన్న పవరు, వాళ్ళకున్న సర్వీస్ చేయడానికి కావాల్సిన అవకాశాలు, విస్తృతమైన అవకాశాలు. వాళ్ళు ఏంటి రకరకాల పొజిషన్, మీకు ఇవాళ ఒక 2 ఏళ్ళు కలెక్టర్గా కనిపిస్తే రేపు ఇంకో చోట కమిషనర్గా కనిపిస్తారు, ఇంకో చోట ప్రొబేషనర్ ఆఫీసర్గా ఉంటారు. వాళ్ళలా కంటిన్యూస్గా ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు చేంజ్ దేర్ పొజిషన్స్. అటు ట్రైబల్ ఏరియాలో అయినా వాళ్ళు సర్వీస్ చేస్తారు, ఒక నార్మల్ ప్లేస్లో అయినా సర్వీస్ చేస్తారు, అలాగే కలెక్టర్గా చేస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తారు. ఎర్లీ ఏజ్లో కనుక వాళ్ళు సర్వీస్లో చేస్తే చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ సివిల్స్ సాధించాలి అనుకునే వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సిన విషయం అంటే ఏం చెప్తారు? యా, డెడికేషన్. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దాట్. సో ఆ డెడికేషన్ లేకుండా మనం కోచింగ్ సెంటర్ మీదో లేకపోతే నా మీదో ఒక్కళ్ళ మీద ఆధారపడితే ఉపయోగం లేదు. ఇట్ ఈజ్ ఏ మ్యూచువల్ వర్క్. స్టూడెంట్ చేయాలి, నేను చేయాలి. వాడి దగ్గర ఆ డెడికేషన్ ఉంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. అది ఐఏఎస్ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఇంకో చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు. అదంతా ఏంటంటే స్టూడెంట్ దగ్గర మాత్రమే ఉంటుంది. అండ్ సెకండరీలీ మేము వాళ్ళని ఎంత బాగా మోటివేట్ చేయగలిగి, ఎంత వాళ్ళకి సబ్జెక్టు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ప్రాక్టీస్లో కనుక దింపగలిగితే డెఫినెట్లీ ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్. సూపర్ సార్. సార్, ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనిపిస్తుంది. మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఏ పొజిషన్స్లో ఉన్నారు? యా, గత 25 ఏళ్ళ నుంచి మేము ఇస్తున్న కోచింగ్లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అంటే మేము సివిల్ సర్వీసెస్తో పాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జాములు, మిగతా ఎగ్జామ్ అకాడమిక్ ఎంట్రన్సెస్ కూడా ఇచ్చాం. కాబట్టి నా స్టూడెంట్స్ ప్రపంచంలో ఆల్మోస్ట్ అటు స్వీడన్ నుంచి ఇటు చివర కొరియా దాకా కూడా మా పిల్లలు ఉన్నారు.
అంటే కొంతమంది అకాడమిక్స్లో దే ఆర్ ఇన్ ద పోస్ట్ డాక్టరల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, సైంటిస్టులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అటు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారు. అదే సివిల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి కొన్ని జిల్లా కలెక్టర్లుగా ఉన్నారు, కొన్ని జిల్లాలకు ఎస్పీలుగా ఉన్నారు, అలాగే డిఎస్పీలు, లోకల్ గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి వచ్చిన వాళ్ళల్లో అటు ఏఎస్పీగా ఉన్నవాళ్ళు ఉన్నారు, డిఎస్పీగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంపీడీఓగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది లోకల్గా ఉన్నవాళ్ళు అయితే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నారు, జిఎస్టీలో ఉన్నారు. సో వాట్ ఎవర్ మే బీ ద పొజిషన్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దేర్ వర్క్. వీళ్ళందరూ ఎవరు కూడా ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు, చాలా చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు ఉద్యోగాలని. ఈ సర్వీస్లోకి రావడం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ వర్క్డ్ ఎ లాట్. అంటే పనిలో రాక్షసులు అని చెప్పాలి నేను. అలా పనిచేశారు కాబట్టి నౌ దే ఆర్ ఇన్ దోస్ టాప్ పొజిషన్స్. ఇదంతా ఆ స్టూడెంట్ల గొప్పతనమే. మాది ఒక డ్రైవింగ్ ఫోర్స్, మేము వెనక ఉండి వాళ్ళని నడిపించాం, వాళ్ళు ముందర దానికి కావాల్సిన విధంగా వాళ్ళు సాధించుకున్నారు. సో ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ అస్ అండ్ దే ఆర్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్. సూపర్ సార్. వినెక్స్ నుండి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? వినెక్స్ ఐఏఎస్ అకాడమీలో ప్రస్తుతం మేము ఇచ్చేది లాంగ్ టర్మ్ సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్. అంటే డిగ్రీలు, ఇంజనీరింగు, మెడిసిన్, అగ్రికల్చరు ఇవన్నీ కంప్లీట్ అయిన వాళ్ళు ఒక 1 year 2 years లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్కి వస్తారు. ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. ఇది ఒకటి. రెండోది డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ, అంటే మాకేంటంటే వినెక్స్ డిగ్రీ కాలేజీ అని కూడా ఉంది. డిగ్రీ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్. ఆ డిగ్రీ కాలేజీలో మేమేంటంటే ఈ కోర్సుని ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే డిగ్రీ కరికులంతో పాటు ప్యారలల్గా ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే టైం అనేది సేవ్ అవుతుంది. డిగ్రీ ప్రోగ్రామ్ క్లాసెస్ అయినా ఒక 2 hours ఎవ్రీడే వాళ్ళకి కోచింగ్ పెట్టడం వల్ల నెక్స్ట్ 3 years లోపల ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. దే విల్ బి రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్. అలాగే కొంతమందికి ఏంటంటే అందరూ ఐఏఎస్ ప్రిపరేషన్లోకి వెళ్ళలేరు కాబట్టి మిగతా వాళ్ళకి ఏం చేస్తున్నాం, డిగ్రీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిగ్రీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కూడా ప్రిపరేషన్ చేస్తాం. సో డిపెండింగ్ అపాన్ their caliber and depending upon their requirement, we are going to separate them into the different batches. Degree plus IAS, degree plus group 1, group 2, degree plus competitive examinations. అలాగే థర్డ్ కోర్స్ ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ఈ ఐఏఎస్ కోచింగ్, ఇంటర్మీడియట్తో పాటు ఐపీ మ్యాట్, ఇంటర్మీడియట్తో పాటు క్లాట్ అండ్ సియుఈటి ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ప్యారలల్గానే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూప్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ కోచింగ్ను కూడా డైలీ కరికులంలో యాడ్ చేయడం వల్ల 2 years అయ్యేటప్పటికి దే విల్ బి రెడీ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్. కోచింగ్ పీరియడ్లో కొంతమంది స్టూడెంట్స్ విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆ ఒత్తిడికి కారణం ఏంటంటారు? ఒత్తిడికి కారణం ఏంటంటే వాళ్ళు సబ్జెక్టులు ఇన్ని ఉన్నాయా, మనం చేయగలమా లేదా, అదొకటి. రెండోది ఏంటంటే రిజల్ట్ గురించి, ఇమీడియట్గా రిజల్ట్ వస్తుందా అనేసి వాళ్ళు అనుకోవడం. వాళ్ళకి రిజల్ట్ రావడానికి ఎక్కడ 6 ఏళ్ల టైం ఉంది. సో గ్రాడ్యువల్గా వాళ్ళు ఏంటంటే 1 has to learn over a period. అందుకే మనం ఎర్లీగా ప్రిపరేషన్ ఎందుకు చేస్తున్నాము, ఆ ఫ్రస్ట్రేషన్ని లేదా ఆ ప్రెషర్ని తగ్గించుకోవడానికే మనం చేస్తున్నాం. అదే డిగ్రీలు, ఇంజనీరింగ్లు అయిపోయిన తర్వాత మొదలు పెడితే వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎందుకని విత్ ఇన్ ద షార్ట్ టైం దే హ్యావ్ టు కంప్లీట్ ద ప్రిపరేషన్. అదే ఇంటర్మీడియట్ దగ్గర నుంచో డిగ్రీ దగ్గర నుంచో కనుక చేస్తే వాళ్ళ దగ్గర సఫిషియెంట్ టైం ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ని నెమ్మదిగా నేర్చుకోవడానికి కావాల్సినంత వాళ్ళ దగ్గర అవకాశం ఉంటుంది. సో ఆ లాంగ్ జర్నీలో నెమ్మదిగా ప్రెషర్ని మనం రిలీవ్ చేసుకోవచ్చు. ఒకటి ఇలా. రెండోది ఈ చదవడం అంటే ఏంటంటే సబ్జెక్టులే చదవడమే కాదు, వాళ్ళకి కొంత మెడిటేషన్ అనేది ఉండాలి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాము. ప్యారలల్గా ఏంటంటే వాళ్ళకి కొంత బేసిక్ యోగా టెక్నిక్స్ నేర్పించడం వల్ల ఆ మైండ్ అనేది ఏంటంటే స్టిల్ అవుతుంది. సో దాట్ దే కెన్ కాన్సన్ట్రేట్ మోర్. అండ్ ఈ యాక్టివిటీస్ అనేది లేకపోతే ఏంటంటే మోనోటనీ వచ్చేస్తుంది. సో ఈ మోనోటనీ నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చేయడానికి వాళ్ళకి రెగ్యులర్గా డిబేట్ ప్రోగ్రామ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అండ్ ఎనీవేర్, ఏ కాలేజీలో ఎక్కడ జరిగినా కాంపిటీషన్స్ ఉంటే మేము ఆ పిల్లల్ని పంపిస్తాం. వాళ్ళు గెలిచారా లేదా అనేది వీ డోంట్ బాదర్. దే హ్యావ్ టు పార్టిసిపేట్ సో దాట్ దే కెన్ మింజిల్ విత్ అదర్. ఇట్ కెన్ రిలీవ్ దేర్ ప్రెషర్.
These are the some technique that we can use to relieve them of the pressures. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఇంత డీటెయిలింగ్గా చెప్పడం వల్ల ఒక అవేర్నెస్ వచ్చింది, ఒక నాలెడ్జ్ కూడా పెరిగింది, చాలా అపోహలకు క్లారిటీ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ లక్ష్మి మచ్ సార్. గారు. నమస్తే. నమస్తే.